వెల్కమ్ టు మై ఛానల్ బిఎస్సి ద లైన్. చూడండి మా ఇంపార్టెన్స్ అనేది ఫైండ్ ద ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ 3,-1,11 టు ది లైన్ అన్నాడు. x/2 ఈజ్ ఈక్వల్ టు y-2/3 ఈజ్ ఈక్వల్ టు z-3/4 ఇచ్చాడు. ఓకేనా? అయితే దీని డయాగ్రామ్ ఎలా వస్తుందంటే అమ్మా ఒకసారి చూడండి. ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అంటే ఫూట్ అంటే ఇదే కదమ్మా. చూడండి ఆల్రెడీ మీకు ఏబిడిఆర్స్ ఇచ్చాడు ప్రాబ్లంలో. ఏబిడిఆర్స్ ఎంత ఇచ్చాడు? 2, 3, 4. ఏబిడిఆర్స్ అంటే డిఆర్స్ ఆఫ్ ఏబి గివెన్లో ఇచ్చాడు మా. ఏమి ఇచ్చాడు? 2, 3, 4. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ పాయింట్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు మా? పీ పాయింట్ 3, -1, 11. క్యూ పాయింట్ని మీరు కనుక్కొని క్యూ పాయింట్కి పీ పాయింట్కి మధ్య డిఆర్స్ వేసుకొని ఈ రెండు పర్పెండిక్యులర్ చూపి చేయాలి. ఎలా చేస్తాం చూడండి. ఇప్పుడు ఈ లైన్ ఇచ్చాడు కదమ్మా. ఫస్ట్ గివెన్ లైన్ రాసుకోండి. గివెన్ లైన్ x/2 ఈజ్ ఈక్వల్ టు y-2/3 ఈజ్ ఈక్వల్ టు z-3/4. దీన్ని ఆర్కి ఈక్వల్ చేసుకోండి మా. అంటే x/2 ఈజ్ ఈక్వల్ టు r, x ఈజ్ ఈక్వల్ టు 2 × r, 2r. ఇక్కడ చూడండి y-2 ఈజ్ ఈక్వల్ టు 2/3 ఈజ్ ఈక్వల్ టు r, y-2 ఈజ్ ఈక్వల్ టు 3r, y ఈజ్ ఈక్వల్ టు 3r -2 దగ్గరికి వస్తే +2, z-3/4 ఈజ్ ఈక్వల్ టు r, z-3 ఈజ్ ఈక్వల్ టు 4 × r, 4r, z ఈజ్ ఈక్వల్ టు 4r -3 దగ్గరికి వస్తే ఏమైంది? +3. ఇప్పుడు మనకి క్యూ ఇమేజ్ లైన్ వచ్చింది మా. అంటే ఫుట్ లైన్ వచ్చింది. అంటే ఇప్పుడు 2r, 3r + 2, 4r + 3 కదా. ఇప్పుడు ఈ రెండుకి డిఆర్స్ కనుక్కోవాలి. క్యూ పాయింట్ మాత్రమే కనుక్కున్నాను. 2r, 3r + 2, 4r + 3. ఈ రెండు డిఆర్స్ కనుక్కోండి. డిఆర్స్ ఆఫ్ పీక్యూ మా. క్యూ పాయింట్ మాత్రమే కనుక్కున్నాను. అంటే పిఆర్స్ కనుక్కోండి. x2 - x1, y2 - y1, z2 - z1. అంటే x1, y1, z1 తీసుకోండి. x2, y2, z2 తీసుకోండి. చెప్పండి మా. x2 ఎంత? 2r. x1 ఎంతమ్మా? 3. y2 - y1 ఎంత? 3r + 2 -1 +1. z2 - z1 అంటే 4r + 3 -z1 ఎంత? 11. అంటే 2r - 3, 3r, 2 + 1 3, 4r. 11లోంచి 3 పోతే ఎంతమ్మా? 8. ఇప్పుడు ఈ లైను చూడండి. డిఆర్స్ పీక్యూ లైన్ డిఆర్స్ ఎంత? పీక్యూ డిఆర్స్ ఎంతమ్మా? 2r - 3, 3r + 3, 4r - 8. ఈ పీక్యూ లైన్ అనేది ఏబీకి ఎలా ఉంది మా? పర్పెండిక్యులర్గా ఉంది. కాబట్టి ఏం తీసుకోవాలి? ఏబీ డిఆర్స్ ఎంత? 2, 3, 4 కదా. ఏం తీసుకోవాలి కండిషన్? a1 a2 + b1 b2 + c1 c2 ఈజ్ ఈక్వల్ టు 0. a1 b1 c1. డిఆర్స్ ఆఫ్ ఏబి ఎంతమా? ప్రాబ్లంలో ఇచ్చింది. ఏమి ఇచ్చాడమ్మా? 2, 3, 4 కదా ఇచ్చింది ప్రాబ్లంలో. ఇప్పుడు దీన్ని a2 సింపుల్ ప్రాబ్లం కదా. a2 b2 c2. a1 a2 ఎంత? 2r - 3. 2a2 ఎంతమ్మా? 2. b1 b2 ఎంత? 3r + 3 × 3. c1 c2 ఎంత? 4r - 8. c2 ఎంత? 4 ఈజ్ ఈక్వల్ టు 0. 2 × 2r 4r. 2 3 జార్ ఎంత? 6. 3 3 జార్ ఎంత? 9r. 3 3 జార్ మా 9. 4 4 జార్ 16r. 4 8 జార్ 32 ఈజ్ ఈక్వల్ టు 0. 16 + 9 25.
29 ఆర్ 32 6 38 38 9 పోతే ఎంత -29 ఈజ్ ఈక్వల్ టు 0. 29 ఆర్ ఈజ్ ఈక్వల్ టు 29 క్యాన్సిల్ పోతే ఆర్ ఎంత వచ్చింది మా 1. ఇప్పుడు క్యూ ఫూట్ ఆఫ్ ది పర్పెండ్ ఎంత వచ్చింది క్యూ 2r 3r ప్లస్ సబ్స్టిట్యూట్ చేసుకోండి క్యూ పాయింట్ వచ్చింది క్యూ 2r 3r ప్లస్ 2 4r ప్లస్ 3 3r ప్లస్ 2 4r ప్లస్ 3. ఒకసారి జాగ్రత్తగా చూడండి మా ఆర్ సబ్స్టిట్యూట్ చేసుకోండి 2 into 1 3 into 1 plus 2 4 into 1 plus 3 Q point 2, 3 plus 2 5 4 plus 3 7. అంటే మీకు ఏం పాయింట్ వచ్చింది క్యూ పాయింట్ వచ్చింది పీ పాయింట్ ఆల్రెడీ తెలుసు పీ క్యూకి డిస్టెన్స్ కనుక్కోండి పీ పాయింట్ ఎంత 3, -1, 11. అదే కదా ప్రాబ్లంలో ఇచ్చింది మా ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ పీక్యూ డిస్టెన్స్ మా ఫార్ములా √x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 మైనస్ z1 హోల్ స్క్వేర్. ఇప్పుడు x1 y1 z1 x2 y2 z2 x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే ఎంత 2 - 3 హోల్ స్క్వేర్ y2 మైనస్ y1 5 మైనస్ ఇంటూ -1 ప్లస్ 1 హోల్ స్క్వేర్ z2 మైనస్ z1 7 z2 ఎంత 7 మైనస్ z1 ఎంత 11. సింపుల్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి ఫాస్ట్గా చేస్తాను అందుకని 2 - 3 హోల్ స్క్వేర్ అంటే -1 స్క్వేర్ 5 + 1 అంటే 6 హోల్ స్క్వేర్ 7 - 11 ఎంతమా -4 హోల్ స్క్వేర్ √1 ప్లస్ 36 ప్లస్ 16 36 ప్లస్ 16 ఎంత 52 √53. అలా డిస్టెన్స్ నేను పీక్యూ డిస్టెన్స్ ఎంత వచ్చింది మా ఆర్ అనేది √53 ఇది కనుక్కోవాలి క్యూ కనుక్కోవాలి క్యూ ఎంత వచ్చింది మా క్యూ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ 2, 5, 7 కదా అలా మీరు సింపుల్గా చేసుకోవాలి ఓకేనా అమ్మా జాగ్రత్తగా చేసుకోండి 5 మార్క్స్ అడుగుతుంటాడు జాగ్రత్తగా చేసుకోండి మా ఇంపార్టెన్స్ అమ్మది ఓకేనా.